బీజేపీ అధిష్టానం వల విసిరే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ పెద్దలు ఆపరేషన్ లోటస్ ను షురు చేశారని చెప్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే నిజమేననిపిస్తుంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. నిజంగా తన వ్యక్తిగత కారణాల వల్లే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారా, లేక ఎవరైనా విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారా అనే ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లడానికి గల కారణం ఏమిటి? చిరంజీవికి బీజేపీ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నదా? జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే బీజేపీ అధిష్టానం సౌత్ లో బలం పెంచుకోవడానికి పావులు కలుపుతున్నట్లు అనిపిస్తుంది. బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి మోదీ, అమిత్ షాలు భారీ స్కెచ్ వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ సంతృప్తికరమైన మెజారిటీ దిశగా బీజేపీ పావులు కలుపుతున్నట్లు అర్థమవుతుంది. ఆయా పార్టీల సభ్యులను చీల్చే ఆట బీజేపీ మొదలుపెట్టినట్లు పలువురు భావిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో చేసిన విధంగానే ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో కొంతమంది ఆయా పార్టీలకు చెందిన సభ్యులను తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు కొంతమంది నేతలను, పార్టీలను చీల్చే పనిని అప్పగించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన 5 ఎంపీలు, శరద్ పవార్ కు చెందిన 8 మంది ఎంపీల్లో 6 తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో బీజేపీ పెద్దలు ఉన్నారట. లోక్సభలోనే కాదు, రాజ్యసభ్యులపై ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడమేమిటి? చిరంజీవి కోసమే విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించారా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. రాజ్యసభలో ఎన్డీఏ బలాన్ని పెంచుకోవడానికే వీరందరి చేత నయాన్నో భయాన్నో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంటిపై సోదాలు, ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇదంతా కావాలని బీజేపీ పెద్దలు చేయించారా అనే అనుమానాలు కలుగకమానవు. ఇక ఉద్ధవ్ ఠాక్రేకు పార్టీకి చెందిన ఎంపీల్లో 5 బీజేపీలోకి లాక్కునేందుకు అమిత్ షా స్కెచ్ వేశారనే అనుకుంటున్నారు. శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలపై కూడా బీజేపీ పెద్దలు కన్నేశారట. వారిని బీజేపీలో చేర్పించే బాధ్యతలను ప్రఫుల్ల పటేల్, అజిత్ పవార్లపై అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ప్రఫుల్ పటేల్ కు కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి ఆశ చూపారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే పార్టీని విడిచి వెళ్లాలనుకునే వారు వెళ్లిపోవచ్చు, వారిని ఆపే ప్రయత్నం చేయను అని వ్యాఖ్యానించడంతో ఈ అనుమానాలు మరీ బలపడ్డాయి. బీజేపీ పెద్దలకు పార్లమెంట్ లో ఆపరేషన్ లోటస్ ఎందుకు చేయాల్సి వచ్చిందో గమనిద్దాం. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. అందులో ఎన్డీఏకు చెందిన ఎంపీలు 293 మంది, అందులో బీజేపీ ఎంపీలు 240 మంది ఉన్నారు. అబ్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ పెద్దలు 240 సంఖ్యను జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం బీహార్ ఎన్నికలపై ఉంటుందని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే జేడీయూ ఉన్న 12 మంది సభ్యుల్లో సగం మందిపై తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నితీష్ కుమార్ ఎప్పుడు యూటర్న్ తీసుకునేది తెలియదు. ఇప్పటికే నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ తో టచ్ లో ఉంటున్నారట. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన నితీష్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలవకుండానే బీహార్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకే లోక్సభలో బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ లోటస్ ను అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బిల్లులు పాస్ చేయించుకునే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యులపై కూడా ఓ నజర్ వేసిందని అంటున్నారు. మొత్తంగా 245 మంది రాజ్యసభ్యుల్లో 125 మంది ఎన్డీఏకు చెందిన సభ్యులున్నారు. అందులో బీజేపీకి చెందిన వారు 98 మంది. అందుకే రాజ్యసభ్యుల రాజీనామాలపై బీజేపీ పెద్దల అదృశ్య హస్తం ఉందనే అనుమానం కలుగుతున్నాయి. ఇకపోతే ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీల్లో నగేష్ బాబురావు పాటిల్, సంజయ్ దేవ్ దేశ్ముఖ్, ఓం ప్రకాష్, సంజయ్ దీనా పాటిల్ లాంటి వాళ్ళు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ పరాజయం కావడంతో ఈ 5 ఏళ్లు అటు మహారాష్ట్రలో ఇటు పార్లమెంట్ లో కానీ ఎలాంటి లాభం లేదని వీరు భావిస్తున్నారట. 5 ఏళ్లు ఉద్ధవ్ ఠాక్రేతో ఉండడం కంటే అధికారంలో ఉన్న బీజేపీతో చేరితే అటు ఈడీ దాడులు తప్పుతున్నాయి, ఇటు పదవులు లభిస్తాయి అన్న ఆలోచనలో ఉన్నారట. రెండిట్లో 3వ వంతు సభ్యులను ముమ్మరం చేసిందనే చెప్తున్నారు. చిన్నా చితక పార్టీలను చీల్చే పనిలో బీజేపీ పెద్దలు నిమగ్నమై ఉన్నారట. ఇటీవలే ఉద్ధవ్ ఠాక్రేకు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్న సమాచారం మేరకే ఇలా వ్యాఖ్యానించారు అని అనుకుంటున్నారు. తమ వైపు తిప్పుకొని ఉద్ధవ్ ఠాక్రే పార్టీని నిలువుగా చీల్చే ప్రయత్నంలో బీజేపీ పెద్దలు ఉన్నారట. శరద్ పవార్ ఎంపీలను ప్రఫుల్ల పటేల్, అజిత్ పవార్లను బహిరంగానే అప్పీళ్లు ఇస్తున్నారట. గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే. 240 ఉన్న సంఖ్యను పెంచుకోవడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే చెప్తున్నారు. అధికారం కోసం నేతలు ఏం చేసినా ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. తమను ఎన్నుకున్న ప్రజలు ఏమనుకున్నా వాళ్ళకు పర్వాలేదు. వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది వాళ్ళకు అవసరం లేదు. ప్రజల మనోభావాలు వాళ్ళకు అవసరం లేదు. ఉన్న 4 రోజులు అధికారం అనుభవించడమే వారి లక్ష్యం. ఇందులో నైతికత అనే విషయానికి ప్రాధాన్యత లేదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే వాళ్ళ లక్ష్యం.
ఈ విషయాన్ని న్యాయాలకు నైతికత ప్రజాస్వామ్య విలువలకు తావులేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగనుందో.